హాయ్ యోగి. హాయ్ టీచర్. మనం లాస్ట్ క్లాస్‌లో డిఫరెంట్ టైప్స్ అండ్ షేప్స్ ఆఫ్ సెల్స్ నేర్చుకున్నాం కదా! హ్మ్. సో, అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పాను నీకు. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. వాటికేంటి ఒకటేమో స్టార్ స్ట్రక్చర్ ఉంది. ఒకటేంటి మన రాడ్ షేప్‌లో ఉంది. ఒకటి ట్రీ షేప్‌లో ఉంది. అలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేటివి ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్ అనేటివి రిప్రజెంట్ అయ్యాయి కదా! సో, ఇక్కడేంటంటే అలాగే మన ఒక ఆర్గానిజం చిన్నగా ఉందనుకో, అందులో తక్కువ సెల్స్ ఉంటాయి. ఆర్గానిజం పెద్దగా ఉంటే ఎక్కువ సెల్స్ ఉంటాయి అనేది జనరల్‌గా మనం అనుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ యాంట్ తీసుకుందాం. యాంట్ చిన్నగా ఉంటుంది. అదే ఒకవేళ ఎలిఫెంట్ అనుకో పెద్దగా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ అనుకో పెద్దగా ఉంటాయి. మరి సెల్స్ ఎలా ఉంటాయి? అంటే పెద్దగా పెద్దగా ఉంటే పెద్దగా ఉంటాయా అని అనుకుంటాం కదా! అలా కాదు. ఏంటంటే ఏ ఆర్గానిజం అయినప్పటికీ కూడా ఆ ఆర్గానిజము పెద్దగా ఉంటే నంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక ఆర్గానిజం లార్జ్‌గా పెద్దగా ఉందంటే దాని అర్థం ఏంటి? నంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి. సైజు ఎక్కువగా లేదు. ఓకే. దాని యొక్క సెల్ సైజ్ పెద్దగా ఉందని అర్థం కాదు. ఏంటి? నంబర్ ఆఫ్ సెల్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ సెల్స్ ఎలా ఉన్నాయి? కొన్ని మిలియన్స్ కొన్ని ఎలా ఒక ఆర్గానిజంలో ఒక 200 ఉన్నాయనుకో, ఇంకో దాంట్లో 400, 800 అలా ఉన్నాయి. కాకపోతే దాని యొక్క షేప్ కాదు. ఓన్లీ నంబర్ ఆఫ్ సెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి బాడీతో పాటు. షేప్ కూడా వేరే వేరే షేప్ ఉండొచ్చు. మల్టీ సెల్యులార్ కదా! సో, ఒక సెల్ స్మాల్‌గా ఉండొచ్చు. ఒక సెల్ వచ్చేసి క్యూబాయిడల్‌గా ఉండొచ్చు. అలా డిఫరెంట్ షేప్స్ అనేటివి రావచ్చు. ఓకేనా? అమీబా నేను ఆల్రెడీ చెప్పాను గదా! అమీబా ఏంటి? సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం. అందులో సూడోపోడియా అంటే ఏంటి అంటే ఫాల్స్ ఫీట్ అనమాట. అమీబా ఒక సర్ఫేస్ ఉంటుంది కదా! స్టిక్ అయి ఉంటుంది కదా అమీబా. ఇప్పుడు ఇది సర్ఫేస్ అనుకుందాం జనరల్లీ. సో, అమీబా ఇలా ఉంటుంది. ఓకే. ఆ! ఇది సర్ఫేస్‌కి స్టిక్ అయితూ ఉంటుంది. ఈ స్టిక్ అయినప్పుడు దీనికి కొన్ని ఫీట్ ఒస్తాయి. ఇలా ఫీట్ ఫార్మ్ అవుతాయి. సో, వాటిని మనం ఏమంటాం? సూడోపోడియా అని అంటాం. ఓకే. అంటే ఏంటి? ఫాల్స్ ఫీట్ అని అర్థం. అది దానికి దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫీడింగ్ అంటే ఏంటి? తినడం. అంటే దాంతో ఆ ఫాల్స్ ఫీట్‌తో అదేం చేస్తుంది? ఫీడింగ్ చేసుకుంటుంది. అంటే తింటోంది. ఫుడ్‌ని తీసుకుంటోంది. నెక్స్ట్ వచ్చేసి లోకోమోషన్. లోకోమోషన్ అంటే ఏంటి? లోకోమోషన్ అంటే మూవ్‌మెంట్ అన్నమాట. అంటే బాడీ యొక్క మూవ్‌మెంట్. ఇప్పుడు మనం ఉన్నాం. మనం ఒక స్టెప్ బ్యాక్‌కొస్తున్నాం. ఒక స్టెప్ వెనక్కొస్తున్నాం. అంటే మూవ్‌మెంట్ చేస్తున్నాం కదా! సో, అది ఎలా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా! సర్ఫేస్ దగ్గర. సో, దాన్నేమనాలి? లోకోమోషన్. సో, అమీబాలో సూడోపోడియా అనేది ఉంటుంది. అంటే ఏంటి? ఫాల్స్ ఫీట్. ఓకే. ఫాల్స్ ఫీట్. సూడో పిసిడిపోడియా. హ్మ్. నో. సూడో. పి ఈస్ ఎ సైలెంట్ నో. సూడోపోడియా. ఓకే. సూడోపోడియా అంటే ఏంటి? ఫాల్స్ ఫీట్. ఈ ఫీట్‌ని ఎందుకు డెవలప్ చేసుకుంటుంది? ఫాల్స్ ఫీట్‌ని సర్ఫేస్‌కి ఎందుకు? ఫీడింగ్ అంటే ఆహారం తీసుకోవడానికి, నెక్స్ట్ మూవ్‌మెంట్ కోసమని చేసుకుంటుంది. అలా. ఇదొకటి. నెక్స్ట్ ఏంటి అంటే మన సెల్స్ అన్నీ కూడా నేనేం చెప్పాను? ఆర్గానిజంతో సంబంధం లేకుండా నంబర్ ఆఫ్ సెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నంబర్ ఆఫ్ సెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఓకే. నంబర్ ఆఫ్ సెల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. నెక్స్ట్ సైజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. షేప్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆర్గానిజంని బట్టి ఉంటాయి. సో, స్మాలెస్ట్ సైజ్ ఏంటి అంటే మైక్రాన్ సైజ్. ఓకే. మైక్రాన్ సైజ్. మైక్రాన్ సైజ్. మైక్రాన్ సైజ్ అంటే చాలా చిన్నగా. అందుకే మనం ఏం చేస్తాం ఏ సెల్‌నైనా నేను చెప్పాను కదా! మనం ఆ సెల్‌ని విజిబుల్‌గా చూడాలంటే ఎక్కడ మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తాం. అప్పుడైతేనే అది మనకి కనిపిస్తుంది. నార్మల్‌గా మన నేకెడ్ ఐతోని చూస్తే ఏమైతుంది? అప్పుడు మనకు కనిపించదు. అందుకే మన సెల్స్ అన్ని ఏ సైజ్‌లో ఉంటాయి? మైక్రాన్ సైజ్‌లో ఉంటాయి. ఓకేనా? అలా మైక్రాన్ సెంటీమీటర్, 1 సెంటీమీటర్, 100 సెంటీమీటర్స్ అట్లా చిన్న మైక్రాన్ సైజెస్‌లో ఉంటాయి. అందుకే వాటిని మనం చూడడానికి ఏం చేస్తాం? మైక్రోస్కోప్ కింద పెట్టి మనం దాన్ని విజిబుల్‌గా చూస్తాం. ఓకేనా? అర్థమైందా? మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం. అందుకే మనం దాన్ని మైక్రాన్ సైజ్‌గా ఉంటాయి. చిన్నగా ఉంటాయి. నార్మల్‌గా చూస్తే కనిపించవు. సో, నేను ఏం చెప్పాను? ఇలా.
నర్వ్ సెల్ ఉంది. ఇప్పుడు మన హ్యూమన్స్‌లో ఉంది, ఎలిఫెంట్‌లో ఉంది. అన్ని డిఫరెంట్ ఆర్గానిజమ్స్‌లో సెల్స్ అనేటివి ఉంటాయి. అలాగే దాని యొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి చేస్తాయి. ఆర్గానిజం ఏదున్నా గానీ నంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. సేమ్ అనేటివి ఉండవు. దాంట్లో ఒక షేప్ ఉంటుంది. దీంట్లో ఒక షేపు. వేరియేషన్ అనేది ఉంటుంది. సో, ఈ ఈ మొత్తం డిఫరెన్షియేషన్ టైప్స్ అనేటివి ఇందులో ఇదొక టాపిక్. ఓకేనా? అర్థమైందా? ఓవరాల్‌గా మనం ఏం ఐడెంటిఫై చేసాము ఇందులో? నం ఆర్గానిజం చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా నంబర్ ఆఫ్ సెల్సే ఏమవుతాయి? నంబర్ ఆఫ్ సెల్స్ డిఫరెన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ సెల్స్ డిఫరెన్స్ చూయిస్తాయి. కాకపోతే షేప్ అండ్ సైజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కాకపోతే ఆర్గానిజం స్మాల్‌గా ఉంటే స్మాల్ సెల్స్, లార్జ్‌గా ఉంటే లార్జ్ సెల్స్ అని అలా ఉండదు. ఓకేనా? స్మాల్‌గా ఉన్నా, లార్జ్‌గా ఉన్నా లార్జ్‌లో ఎక్కువ సెల్స్ ఉంటాయి. స్మాల్‌లో తక్కువ సెల్స్ ఉంటాయి. డిఫరెంట్ షేప్ ఉంటుంది. డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్‌గా అర్థమైందా? ఓకే. సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ మన సెకండ్ చాప్టర్‌లో ఫస్ట్‌గా మనం ఏ టాపిక్ నేర్చుకున్నాం? డిస్కవరీ ఆఫ్ ద సెల్. డిస్కవరీ ఆఫ్ ద సెల్ అంటే సెల్ ఎవరు కనుక్కున్నారు? రాబర్ట్ హూక్ కనుక్కున్నాడు. ఆయన సెల్ డిస్కవరీ చేయడానికి ఏ స్పైస్‌మెన్ యూజ్ చేశారు? ఓక్ ట్రీ తీసుకున్నాడు. అప్పుడు దాని యొక్క సెల్ ఉందని కనుక్కున్నాడు. ఓకేనా? నెక్స్ట్ అక్కడ అది నేర్చుకున్నాం డిస్కవరీ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ ఏంటి? అబ్జర్వింగ్ ఏ మ్యాచ్ స్టిక్. అక్కడ ఏం చేసాం? మ్యాచ్ స్టిక్ తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. అది పెడితే మనకి మ్యాచ్ స్టిక్ తీసుకొని మనం మైక్రోస్కోప్ యూజ్ చేసి పెట్టినప్పుడు మనకు హనీకోంబ్ అనే స్ట్రక్చర్ వచ్చింది. సో, ఆ హనీకోంబ్‌ని మనం ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ అబ్జర్వింగ్ ఎన్ ఆనియన్ పీల్ సెల్. అప్పుడేం చేసాము? ఆనియన్‌ని తీసుకొని మంచిగా పీల్ చేసి సాఫ్రనిన్ అలాగ మంచిగా డై వేసి స్లైడ్ కింద పెట్టి చూసినప్పుడు మనకు ఆనియన్ పీల్‌లో సెల్స్ ఎలా ఉన్నాయి? రెక్టాంగులర్ సెల్స్ ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ అబ్జర్వింగ్ హ్యూమన్ చీక్ సెల్. అబ్జర్వింగ్ హ్యూమన్ చీక్ సెల్స్‌లో ఏం చేసాం మనము? మన మౌత్‌లో మన చీక్ దగ్గర ఒక మంచిగా వుడెన్ స్టిక్ పెట్టి బ్రష్ ఆ! చేసేసుకొని మంచిగా ఆ! ఒక వుడెన్ స్టిక్ పెట్టి మనం చిన్న స్కిన్‌ని స్క్రాప్ చేసి పెట్టి ఐడెంటిఫై చేసి చీక్ సెల్స్ ఎలా ఉన్నాయి? ఇర్రెగ్యులర్ షేప్‌లో ఉన్నాయని ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఏ సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్. ఏ సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్‌లో ఏం నేర్చుకున్నాము? అంటే సెల్‌లో ఆర్గానెల్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి నేను సెల్ అంటే అప్పుడు ఆయనకేం తెలుసు? రాబర్ట్ హూక్‌కి డిస్కవరీ ఆఫ్ ద సెల్‌లో సెల్ ఒకటే ఉంటుందని తెలుసు. ఆయన తర్వాత ఎవరు? రాబర్ట్ బ్రౌన్ వచ్చి సెల్లులో సైటోప్లాజం ఉంటుంది. సెల్లులో న్యూక్లియస్ ఉంటాయి. సెల్లులో ఆర్గానెల్స్ అన్నీ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి అని ఆయన తెలుసుకున్నాడు. అందుకే ఇంపార్టెన్స్ కదా సెల్ ఆర్గానెల్స్‌లో. అది దానికి ఏమని సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్‌లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ఆనియన్ పీల్ సెల్స్ అండ్ హ్యూమన్ చీక్ సెల్స్. మనం ఏం చేసాం? ఫస్ట్ సెల్స్ ఎలా ఉన్నాయని నేర్చుకుందాం. ఏంటి? ఆనియన్ పీల్, హ్యూమన్ చీక్ సెల్. ఇప్పుడు న్యూక్లియస్ ఉందా లేదా అని తెలుసుకున్నాం. ఓకే. ఒక దాంట్లోనేమో యు మనం ఆనియన్ పీల్ ఒక చేసినప్పుడు దాంట్లోమో సెల్ వాల్ న్యూక్లియస్ వచ్చింది. న్యూక్లియస్ ఉంది. చీక్ సెల్స్‌లో కూడా సెల్ సెల్ మెంబ్రేన్ ఉంది. మెంబ్రేన్ ఉంది. న్యూక్లియస్ ఉంది. సైటోప్లాజం ఉంది. సో, అలా మనము రెండిట్లో న్యూక్లియస్‌ని తెలుసుకున్నాం. ఆనియన్ పీల్ సెల్స్, హ్యూమన్ చీక్ సెల్స్. ఓకే. నెక్స్ట్ డైవర్సిటీ ఇన్ సెల్స్ చదువుకున్నాం. డైవర్సిటీ అంటే ఏమన్నాను? డిఫరెన్సియేషన్ అని చెప్పుకున్నాం. అంటే ఎలా ఉన్నాయి? యూనిసెల్యులర్ అంటేనేమో సింగిల్‌గా ఉన్నాయి. మల్టీ సెల్యులర్ అంటేనేమో చాలా మల్టిపుల్ సెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఫంక్షన్ డిఫరెంట్‌గా చేస్తుంది. సో, డైవర్సిటీ అంటే డిఫరెన్సియేషన్ ఉందా లేదా సెల్స్‌లో? ఉంది కదా! ఒక దాంట్లో సింగిల్‌గా ఉన్నాయి. ఒక దాంట్లో మల్టీగా ఉన్నాయని నేర్చుకున్నాం. నెక్స్ట్ అబ్జర్వింగ్ లీఫ్ సెల్ అనమాట. అబ్జర్వింగ్ ఆఫ్ లీఫ్ సెల్ అంటే ఒక లీఫ్ గ్రాస్ తీసుకున్నామా? గుర్తుందా నేను చెప్పాను గదా! గ్రాస్ తీసుకొని స్లైడ్ కింద పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు ఎన్ని టైప్స్? 4 టైప్స్ మనకి సెల్స్ అనేటివి కనిపించాయి. 4 డిఫరెంట్ టైప్స్ కనిపించాయి. ఏ, బి, సి, డి అని మనం మార్క్ చేసాం గదా! ట్రాన్స్‌వర్స్ సెక్షన్ చేసినప్పుడు. సో, అలా మనం గ్రాస్‌లో చూసాము లీఫ్ సెల్స్. ఓకేనా? నెక్స్ట్
డిఫరెంట్ టైప్స్ అండ్ షేప్స్ ఆఫ్ సెల్స్ యాక్టివిటీ 7. అక్కడ ఏం చెప్పాను నేను, డిఫరెంట్ సెల్స్ ఉంటాయి అని చెప్పాను. డిఫరెంట్ సెల్స్ అంటే దాని యొక్క షేపు డిఫరెంట్గా, స్టార్ షేపు, రాడ్ షేపు, స్మూత్ మజిల్ రాడ్ షేప్లో, బోన్ సెల్ మన స్టార్ షేప్లో, ఇలా డిఫరెంట్ సెల్స్ డిఫరెంట్, ట్రీ షేప్లో నర్వ్ సెల్, సిఎన్ఎస్కి సిగ్నల్ పాస్ చేస్తుంది బ్రెయిన్కి అని చెప్పేసి చెప్పుకున్నాము. తర్వాత నేను చెప్పాను ఇంకా అమీబా ఉంటుంది. ఓకే, అమీబా యొక్క స్ట్రక్చర్ ఏంటి, సింగిల్ సెల్, అది ఫాల్స్ ఫీట్ని డెవలప్ చేసుకుంటుంది, దాని ద్వారా ఫీడింగ్ లోకోమోషన్ చేసుకుంటుంది. ఈ ఓవరాల్గా మనం ఇన్ని టాపిక్స్ ఈ లెసన్లో కవర్ చేసాం. ఫైనల్లీ మనం ఏం నేర్చుకున్నాము, సెల్స్ అనేటివి ఏంటి, ఆర్గానిజంని పట్టి కాదు. ఓకే, దాని యొక్క స్ట్రక్చరు, దాని యొక్క షేపు డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి దాంట్లో లివింగ్ ఆర్గానిజంలో సెల్ ఉంటుంది, సింగిల్ ఉండొచ్చు, మల్టీ సెల్యులర్ ఉండొచ్చు, షేప్స్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ షేప్స్ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండొచ్చు, డిఫరెంట్ నంబర్ ఉండొచ్చు. ఆర్గానిజం చిన్నగా ఉంటే తక్కువ నెంబర్ ఉంటాయి, అదే ఆర్గానిజం పెద్దగా ఉంటే మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్ అంతా కూడా సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ నేర్చుకుందాం. ఓకే యోగి.